సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాను లావణ్య ముంబైలో పట్టుకుంది. ఈ సందర్భంగా మాల్వి మల్హోత్రా లావణ్య మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్ తరుణ్ తనను మోసం చేసి మాల్వితో సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఇప్పటికే నార్సింగ్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో రాజ్ తరుణ్ నిందితుడిగా చేర్చారు. My man, 11 years relationship. Take his luggage. Take his luggage. Where is his luggage? Get out. Where is his luggage? Give his phone. Give his phone. Give his phone. Give his phone. Give his phone right now. Give his phone right now. She's going to take Raj. No, I'll wait for the police. I'll wait for the police. Wait for the police to come. I'll wait for the police to come because. Oh, yenti elda manna. Send him. Hamara life kya hai? Send him. Send him right now. अरे पुलिस वाला आने दो. Send him right now. ये गलत काम नहीं है. हैदराबाद से आया. कोई नहीं जाना है. Tell her to send him. Please tell her to send him. 11 years marriage जी. 11 years marriage. देखो सपोर्ट करो थोड़ा प्लीज. आज आ गया हीरोइन. किधर से आ गया हीरोइन? कर चुके हैं प्लीज. हाँ. What is he doing here? What is he doing here? What is he doing here? ती. ये लोग शादी किया. राजू को शादी किया. आपका फोन ओपन करो. YouTube एक बार ओपन करो. इंटरनेट नहीं आ रहा प्लीज. आपका ओपन करो. Get the security please. Ask them to get. हाँ. Send my man. Send my man. Send my man. Send my man. Female security को हाँ नहीं लग रहा है ना female security. Female security. Please call female और पुलिस को बुलाओ. और पहले हमने भेजा. उनको पूछो. वो सब ठीक है. मेरा दोस्त ये तो घर में आ चिनाल. लेकिन मेरा आंसर दे दो. जैसे चिनाल जी है ना. उतना भूल जाया. ये कौन है? मालूम मल्होत्रा कौन है? लेडीज के को टीवी आने दो. हम लोग बात कर लेते हैं. फीमेल राजे. चिनाल shameless bitch. हमारे फैमिली को डिस्टर्ब करते हैं. हाँ? Don't touch him. ఇటుగా రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూసిందని చెప్పాలి. ఈ కేసులో ఇప్పటికే రాజ్ తరుణ్ కి వ్యతిరేకంగా పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. లావణ్య తోటి 10 సంవత్సరాల పాటు సహజీవనం చేశాడు అంటూ కూడా పోలీసులు తమ ఛార్జ్షీట్లు కూడా స్పష్టంగా పేర్కొన్న విషయం. అయితే ఈ విషయం ఉదయం ఛార్జ్షీట్ దాఖలు చేయగానే మరొక ట్విస్ట్ వెలుగు చూసింది. మాల్వి మల్హోత్రా అనేటువంటి హీరోయిన్ తో రాజ్ తరుణ్ కలిసి ఉన్నాడని, అతను సహజీవనం చేస్తున్నాడనేది మొదటి నుండి లావణ్య ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా మాల్వి మల్హోత్రా ఎన్నో సందర్భాల్లో తనకు రాజ్ తరుణ్ కి ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఒక సినిమా మాత్రమే చేశాం తప్ప తనకు రాజ్ తరుణ్ కి ఎలాంటి సంబంధం లేదనేది పదే చెప్తూ వచ్చింది. కానీ లావణ్య హైదరాబాద్ నుండి నేరుగా ముంబై వెళ్లి ముంబై ఒక ఇంట్లో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాము. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఇద్దరు కలిసినటువంటి సమయంలో లావణ్య వెళ్లి అక్కడ రాజ్ తరుణ్ ని క్వశ్చన్ చేయడం జరిగింది. మరోవైపు మాల్వి మల్హోత్రాను కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలో వీడియోను చిత్రీకరిస్తున్నటువంటి సమయంలో లావణ్య పైన మాల్వి మల్హోత్రా దాడి చేసిందనేటువంటి అంశాన్ని లావణ్య చెప్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముంబై పోలీసులు కూడా లావణ్య సమాచారం అందించడం జరిగింది. అయితే తనను మోసం చేసి గత కొంతకాలంగా మాల్వి మల్హోత్రా ట్రాప్ లో పడి తనతోటి సహజీవనం చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని లావణ్య చెప్తూ వచ్చింది. మరి రాజ్ తరుణ్ కూడా ప్రస్తుతం దీనిపైన ఇంకా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇద్దరు కలిసి ఉన్నటువంటి సమయంలోనే లావణ్య అక్కడికి వెళ్ళడం, ముంబైలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారనేటువంటి సమాచారంతో వెళ్లి అక్కడ వాళ్ళిద్దరిని క్వశ్చన్ చేస్తున్నటువంటి విజువల్ కూడా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి చూడాలి రాజ్ తరుణ్ దీనిపైన ఎలా స్పందిస్తాడనేది మాత్రం చూడాలి. మాల్వి మల్హోత్రా మరోవైపు లావణ్య వీరిద్దరి మధ్య కొంత దూషణకు దిగారు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ముంబై పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్టు సమాచారం అందుతుంది. లావణ్య పైన దాడి చేయడంతో కొంత బ్లడ్ వచ్చిందనేది ఆమె చెప్తున్నటువంటి మాట. లావణ్య వీరిద్దరి పైన కూడా కంప్లైంట్ చేయడానికి ముంబైలో సిద్ధంగా ఉన్నాను, మరికొద్దిసేపట్లో ముంబై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నాననేటువంటి అంశాన్ని లావణ్య చెప్తుంది. ఇక ఉప్పర్పల్లి కోర్టులో రాజ్ తరుణ్ పైన
ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో నిందితుడిగా రాస్తారు నేను చేరుస్తూ కూడా నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల వ్యవధిలోనే అది కూడా ట్రయల్ కు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్ ప్రవీణ్, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం మనతో ఇదే అంశంపై మాట్లాడడానికి లావణ్య సిద్ధంగా ఉన్నారు. లావణ్య, హలో హలో. లావణ్య, అసలు ఏం జరిగింది లావణ్య ముంబైలో? ముంబై వచ్చానండి నేను వీళ్ళని పట్టుకోవడానికి. మరి రాజారు ఇంకా రావట్లేదు. వాళ్ళ ఛార్జ్ షీట్ లో కూడా మరి నేను ఉన్నానని ప్రూవ్ అయింది. సరే మన మనిషి ఇంకా రావట్లేదు అన్న దగ్గర నేను వచ్చాను. ఆ మనిషి అసలు రానివ్వట్లేదు రాజు నా దగ్గరికి. తిరిగి ఆమె ఫోన్ రాజాని ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకుని రూమ్ లో దాపెట్టింది. మా మీద కంప్లైంట్ ఇస్తానని అంటుంది. ఇప్పుడు కూడా అమ్మాయి నన్ను జైలుకి పంపిస్తానని అంటుంది. మరి కొన్ని రిలేషన్షిప్ ఎటుగానే ఒక అమ్మాయిని. లావణ్య, అయితే అంటే వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారని మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది లావణ్య? వాళ్ళిద్దరు ఇక్కడే కదండి ఉంటున్నారు. సహజీవనం స్టార్ట్ చేశారు కదా వాళ్ళు. నన్ను వదిలేమనే కదండి ఆ అమ్మాయి ప్రాబ్లం. ముందు నుంచి కూడా అమ్మాయి చెప్పేది అదే కదా, లావణ్య వదిలేసి రమ్మని, లావణ్య వదిలేసి రమ్మని. కానీ జస్ట్ ఒక మూవీ మాత్రమే చేసాము అంతే పరిచయం అని కూడా చెప్పారు కదా. అవునండి, మరి మూవీ మాత్రం చేసిన అమ్మాయి వాళ్ళిద్దరు ఎందుకుంటారండి ఇవాళ? ఇప్పుడు ఏం జరిగింది? మీరు ముంబై వెళ్ళారు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. తీసాను, పంపించాను. రాస్తారు ఏం చేసుకుంటారో చేసుకో అంటుంది. రాస్తారు ఒక టైంలో బయలుదేరి రాబోతుంటే కూడా ఆపేసిందండి. సరే, రాస్తారు ఏమన్నారు లావణ్య? రాస్తారు మొత్తం కంట్రోల్ చేసేసిందండి. సరే, ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది కదా, వీడియో చూస్తున్నాము. అంటే మీ మీద దాడి జరిగిందని కూడా అంటున్నారు. అంటే మాల్వి మీ మీద నేను రాజాని పట్టుకొని లాగుతుంటే నా వేలు పట్టుకొని దిచ్చేసిందండి. దిగేదాకా గిచ్చింది నన్ను. ఓకే లావణ్య, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరి ఐఎమ్ నాట్ సేఫ్. మా ఫాదర్ కూడా నాట్ సేఫ్. మా ఫాదర్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది రాజాని తీసుకొని. ఓకే, మరి షీఈ్ నాట్ ఎ గుడ్ ఉమెన్. షీఈ్ నాట్ ఎ గుడ్ ఉమెన్. నేను మా డాడీ చావడం తప్ప ఇంకేమీ లేదు. ఇంకెంతని పోరాడాలి. రైట్. ఓకే లావణ్య. ఎస్ రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. Why are you? Why are you touching him? Why are you touching him? Who the hell are you? Who the hell are you? Who the hell are you? My man. 11 years relationship. Take his luggage. Take his luggage. Where is his luggage? Get out. Where is his luggage? Give his phone. Give his phone. Give his phone. Give his phone. Give his phone right now. Give his phone right now. Yeah, let She's going to take